మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మనోహరుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి మన జీవితాలలో, మన బ్రతుకుల్లో ఇచ్చిన మరొక నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనందరికీ ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 11వ వచనం. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవుని యందు మాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ ఈ దినాన దేవుడిస్తున్న వాగ్దానం. సర్వశక్తిమంతుడైన దేవుడు రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. ఎంత మంచి వాగ్దానం అండి. ఈ 68వ కీర్తన అంతా మనం చూసినట్లయితే దేవుడు లేచారు, శత్రువులను చెదరగొట్టారు. దేవుడు లేచారు, శత్రువులను చెదరగొట్టారు. ఇదే మాట మనకు అనేక సార్లు కనపడతా ఉంటుంది. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఎల్ షడాయ్. ఆయనకు తిరుగనేది లేదు. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ఈ దేవాది దేవుడు అబ్రహాము గారికి ప్రత్యక్షమైనప్పుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా ఎదుట నీవు నిందారహితముగా జీవించు అని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వశక్తిమంతుడు, సకల బలము ఆయన సొంతం. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు మన పక్షాన ఉన్నారు. చాలా మంది దేవుడు కూడా నిన్నేమీ చేయలేరురా ఇంకా అని రకరకాల మాటలు మాట్లాడతారు. కానీ మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన కొరకు ఏదైనా చేస్తారు. ఏ కార్యమైనా చేసి నేను దేవుణ్ణని నిరూపిస్తారు. ఆఖరికి అపవాది కూడా, నీ దేవుడు కూడా నిన్ను వదిలేశాడు, నీ దేవుడిని పక్షాన లేడు, నీ దేవుడు నీకు సహాయం చేయడు, ఆయన వైపు చూడటం వ్యర్థం, ఇలాంటి మాటలన్నీ పలుకుతాడు. కానీ మన దేవుడు మన పక్షాన ఉండే దేవుడు, మన శత్రువులను చెదరగొట్టే గొప్ప దేవుడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు మీద అనేక మంది శత్రువులు కత్తి కట్టారు, యుద్ధానికి కాలు దువ్వారు. దేవుడే దావీదు పక్షాన యుద్ధం చేశాడు. యెహోషాపాతు మీదకి 5గురు రాజులు యుద్ధానికి వచ్చారు. వారందరూ ఉపవసించి ప్రార్థన చేయగా, వారు స్తుతించుచుండగా దేవుడు మాటు కాండ్రను పెట్టి శత్రువులందరినీ చెదరగొట్టి ఎన్నడూ చూడలేనంత ఐశ్వర్యాన్ని యెహోషాపాతు రాజుకు దేవుడు అనుగ్రహించారు. ఆసా జీవితంలో కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు అనేక పర్యాయాలు ఆసా పక్షాన యుద్ధం చేసిన దేవుడు. ఆ దేవుడే నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, మనకున్న దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా నీ కొరకు చేయగలరు. యేసయ్యను నమ్ముకుంటే చాలు, ఆయన మన పక్షాన్ని నిలబడతారంతే. అంతేకాదు, సల్మోను మీద హిమము కురిసినట్లుండెను. సల్మోను అది ఒక ప్రాంతం పేరు, అదొక వ్యక్తి పేరు కూడాను. సల్మోను అనగా నీడ, చీకటి అని అర్థం. ఈ సల్మోను మీద హిమము కురిసినట్లు, హిమము అంటే మంచు. మంచు అనగా దైవలేఖనాల ప్రకారం కృపకు సాదృశ్యం. దేవుడు సర్వశక్తిమంతుడిగా ఉండి శత్రువులందరినీ చెదరగొడుతూ సల్మోను మీద హిమము కురిసినట్లు, అంటే చీకటి కలిగిన వారి మీద, నీడలో ఉండిపోయిన వారి మీద దేవుని కృప చూపించే దేవుడు. దేవుని కృప అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నట్టు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చెట్టుకు మంచు ఉన్నట్టు. అంటే చెట్టుకు మంచు ఎంత దగ్గరగా ఉంటుందో చూడండి. మనం పైనుంచి చూస్తే మంచే కనపడుతుంది తప్ప చెట్టు కనపడదు. ఎంతమంది శత్రువులు నీ మీదకి దండెత్తి వచ్చినా, నువ్వు నీడలోనే ఉన్నా
నువ్వు చీకట్లోనే ఉన్నా వారందరికీ నీవు కనపడవు గాని నిన్ను ఆవరించిన ఆ దేవుని కృపే కనపడుతుంది. దేవుని జనాంగమా, ఏ చీకట్లో ఉన్నారో, ఏ శత్రువులు మీ మీదకి వస్తున్నారో, అప్పులనే శత్రువులు వస్తున్నారా, అనారోగ్యం అనే శత్రువు వస్తుందా, లేకపోతే అందరూ నిన్ను చీకట్లో విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారా, ఇక నిన్నెవ్వరూ ఏమీ చేయలేరని నువ్వు కూడా దిగులుగా ఉన్నావా, కృంగిపోతున్నావా? ఈ నూతన దినంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, నీ శత్రువులను చెదరగొడతాడు. అంతేకాదు, నీ మీద హిమమును కురిపించే దేవుడు, కృపను చూపించే దేవుడు. ఆ కృప నీ జీవితాంతం శాశ్వతమైన కృపగా నీకు తోడుగా ఉంటుంది. భయపడొద్దు, కృంగిపోవద్దు, దేవుడున్నారు. నువ్వు ఒంటరిగా ఉన్నా సర్వశక్తిమంతుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఈ వాగ్దానాన్ని దినమున నీ చేత్తో పట్టుకో. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, శత్రువులను చెదరగొట్టువాడా, నాయన సల్మోను మీద హిమమును కురిపించే గొప్ప దేవుడా, ఎంతమంది అయితే ప్రభువా నీడలో ఉండిపోయారు, ఎంతమంది అయితే చీకట్లో ఉండిపోయారు, ఎంతమందికైతే శత్రువులు విరోధులుగా కాలు దువ్వుతున్నారో వారందరినీ చెదరగొట్టి ఆ నీడలో నుండి, ఆ చీకటిలో నుండి నువ్వు పైకి లేపి వారి మీద హిమమని నీ కృపను కురిపించి వారిని ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రం. దేవ, కృంగిన ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరిచి లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.